పుట్టగానే ఏడవాలి అంతే. ఏడవాలండి. ఏడవడం అంటే ఏంటి? బేబీ బ్రీత్ తీసుకోవడం. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏడవరు అంటే ఏంటి డాక్టర్ గారు? అంటే దానికి రకరకాల కారణాలు ఉంటాయండి. ఇప్పుడు డెలివరీ అనేది ఒక స్ట్రెస్‌ఫుల్ ప్రొసీజర్. నార్మల్ డెలివరీ అప్పుడు బేబీ మొత్తం ఆ యూట్రైన్స్ గర్భసంచి కాంట్రాక్ట్ అవుతది. ఆ బేబీని కూడా నొక్కుతది. అప్పుడు మనం అనుకున్నట్టు అంబిలికల్ కార్డ్ కంప్రెస్ అవుతది. సో, ఇవన్నీ నొక్కుతూ బేబీ బయటికొస్తున్నప్పుడు చాలా స్ట్రెస్ ఉంటది బేబీకి. ఒక్కోసారి అలా డెలివరీ అయిన బేబీ ఆ స్ట్రెస్ రిలేటెడ్ వల్ల ఏడవకపోవచ్చు. ఒక్కోసారి సరిగ్గా మానిటరింగ్ చేయలేకపోయిండే అవకాశాలున్నప్పుడు ఆర్ బేబీ ఏదైనా వీక్‌గా ఉన్నప్పుడు కడుపులోని హార్ట్ రేట్ బేబీకి డౌన్ అయిపోవచ్చు. ఆ టైంలో మనం నార్మల్ డెలివరీ ఇంకా ట్రై చేశామనుకోండి, ఆక్సిజన్ లెవెల్స్ ఇంకా తగ్గిపోయి బేబీ పుట్టగానే ఏడవకపోవడానికి ఛాన్స్ ఉంటది. ఉమ్మినీరు మింగారు. అందుకే మీ బాబుకి ఎక్కువ జలుబొస్తుంది, పాపకి ఎక్కువ జలుబొస్తుంది అంటారు. నిజమేనా డాక్టర్ గారు అది? అలా ఏం లేదండి. ఉమ్మినీరు ఇప్పుడు మీకు లంగ్స్ బేబీ కడుపులో ఉన్నప్పుడు ప్రతి బేబీ లంగ్స్‌లో ఉమ్మినీరే ఉంటది. సో, ఆ ఉమ్మినీరు ఆల్రెడీ ముందు నుంచి ఉంది బేబీకి. ఒక్కొక్కసారి ఏమైందంటే డెలివరీ అప్పుడు బ్రీతింగ్ తీసుకున్నప్పుడు అది ఒకసారి లంగ్ పాత్‌వేలో అంటే మన ఊపిరితిత్తులకెళ్ళే ద్వారంలో ఎక్కడైనా పోయి అడ్డం పడి కొంచెం ఇబ్బంది కలిగించొచ్చు. బట్ దానివల్ల ఫ్యూచర్‌లో యూజువల్‌గా ఏ ప్రాబ్లమ్ ఉండదు.